తను పాడితే పాటలకి ప్రాణం వస్తుంది. తన నోటితో పలికితే లిరిసిస్ట్ రాసిన లిరిక్స్కి లెవెల్ పెరుగుతుంది. తను హమ్ చేస్తే మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేసిన ట్యూన్కి కొత్తదనం వస్తుంది. అతనే ఫేమస్ సింగర్ టిప్పు. ఈరోజు టిప్పు బర్త్డే. 1999లో ప్లేబ్యాక్ సింగర్గా కెరీర్ స్టార్ట్ చేసి తక్కువ టైంలోనే స్పెషల్ గుర్తింపు తెచ్చుకుని ఎల్ఎన్ ఏకాంబరేశం కాస్త టిప్పుగా ఫిక్స్ అయిపోయాడు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఏ లాంగ్వేజ్లో పాడినా వాయిస్ని మాడ్యులేట్ చేస్తూ స్పష్టంగా పాడడం టిప్పు ప్రత్యేకత. ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, విద్యాసాగర్, హరీష్ జయరాజ్, డిఎస్పి వంటి పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్తో కలిసి వర్క్ చేశాడు. విష్ణువర్ధన్, రజనీకాంత్ వంటి స్టార్ సినిమాల్లో కూడా పాడాడు. ముఖ్యంగా కన్నడలో టిప్పు పాటలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం వంటి భాషల్లో సుమారు 4,000కు పైగా పాటలు పాడిన టిప్పు ప్రజెంట్ అప్కమింగ్ ఫిల్మ్స్తో బిజీగా ఉన్నాడు. అసలు ఓంకార్ అనగానే అందరి పెదాల్లో వచ్చే పదం అన్నయ్య. అసలు ఓంకార్ అన్నయ్య ఎలా అయ్యాడు? లైఫ్ ఎప్పుడైతే పొందారో వాళ్ళందరూ కూడా అన్నయ్య అని పిలవటం స్టార్ట్ చేయటం, ఇంకా అది అలా వెళ్ళిపోయింది సార్, స్ప్రెడ్ అయిపోయింది అన్నయ్య అన్నది. యాంకర్ ఓంకార్ డైరెక్టర్ ఓంకార్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? యాక్చువల్గా నేను డైరెక్టర్ అవ్వటానికి యాంకర్ని అయ్యాను. నేను యాంకర్ని ఊరికనే సరదాగా అవ్వలేదు సార్. నేను ప్రొఫెషన్గా ఏమో డాక్టర్. జీ సంస్థను వదిలేసి మీరు మా టీవీకి ఎందుకు వచ్చారు? అలాంటి పరిస్థితులు ఏంటి అసలు? జీ తెలుగు అమ్మ అయితే మా టీవీ నాన్న. ఈ సోషల్ సైట్స్లో, యూట్యూబ్లో మీకు సంబంధించిన వీడియోస్ కొన్ని చాలా హల్చల్ చేస్తున్నారు. అంటే కొంతమంది అయితే చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి మీ మీద యానిమేషన్స్ క్రియేట్ చేసి బూతుల వరకు వెళ్ళిపోయారు. అంటే అలాంటివన్నీ చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది అసలు? మీకు రాజీవ్కి ఎటువంటి తేడాలు జరగలేదన్నమాట అస్సలకి. మరి అలాంటప్పుడు రాజీవ్ని ప్రమోషన్కి ఎందుకు తీసుకురావట్లేదు? తప్పు చేస్తే తప్పు నేనే తెలుసుకుంటా, నేను కరెక్ట్ చేసుకుంటాను అంతే.